రైట్, మనం మరో అంశానికి కూడా పోదాం. రైట్, ఇక ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు, గారడి చేద్దామా గడబిడ చేద్దామా, ఇది ఎట్లున్నది అంటే తెలంగాణ బిడ్డలారే భజన, ఇది డోలి, ఇది ఎట్లా అంటే ఇక మామూలుగా ఉండదు. మన భాషలో నేను చెప్తా, మీ భాషలో చెప్తా. ఇక భజన చేయాలన్నట్టు ఎట్లా అంటే పొద్దుగాలు వేసినప్పటి నుండి పూర్తి స్థాయిలో ఇదే భజన, డమ్ 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 డమ్. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 6 గ్యారంటీలని ఎవరు నమ్ముతలేరా నాయన, 13 అంశాలను నమ్మట్లేదు అంటే కొత్త మేనిఫెస్టో తెచ్చిలు. విచిత్రం ఏంటంటే సెంట్రల్లో వీళ్ళు వస్తారన్న నమ్మకం లేదు, పోనీ స్టేట్లనన్నా వస్తారన్న నమ్మకం లేదు. మొత్తం భజన భజన భజన. వీళ్ళు ఏదో చేసిరట, వీళ్ళు ఏదో పీకి పొడుస్తారట, వీళ్ళు ఏదో చేయబోతున్నారట. ఇగో ఒక్కసారి ఇనుర్రి తెలంగాణ బిడ్డలారా, గ్యారంటీల గ్యారడి, ఓట్ల వేటలో హామీలు గాలమేస్తున్న కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని హామీ. డిసెంబర్ 9నే చట్టబద్ధత రుణమాఫీ అని ప్రకటన. గోవిందన్నది అది. 100 రోజులు దాటినా అమలు కాని హామీలు అవి కావు. నేను చెప్తున్నా కదా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ పక్క దేశాలకు సంబంధించి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అమలు కావు. లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ 5 న్యాయాలు, కొత్తగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో. పాత వాటికే దిక్కు దివానా లేదు, కొత్తది ఎందుకు అంటున్న జనం. ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తని రేవంత్ ఇప్పుడు జాతీయ హోదాపై పదే ప్రకటనలు. అలవి కాని హామీలు ఇచ్చి ఆశ పెడుతున్న సర్కార్ మోసపోయాం, మళ్ళీ పోము అంటూ జనాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గీడ ఒక అక్క చెప్తున్నది ఏమంటుంది తెలుసా, అంత దొంగ రాజకీయం. 6 గ్యారంటీలు రాలేదు, రేవంత్ రెడ్డి ఏంది ఆకతాయిగా చెప్పిండు, కాంగ్రెస్ గెలిచింది అనే పేరే తప్ప ఏం అమలు కాలేదు. నిరుద్యోగ భృతి మహిళలకు 2500 ఇవ్వడం లేదు, ఓట్లు కొనడానికి అడ్డగోలు హామీలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ అని పెట్టి ఆడోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి, అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలే అమలు చేసే పరిస్థితి దిక్కు దివాన లేదు, కొత్త హామీలు అమలవుతాయనే నమ్మకం లేదు, అంతా దొంగ రాజకీయం నడుస్తుంది. ఎవరు చెప్పిళ్ళు? ఒక సామాన్యమైన ఒక ఆడబిడ్డ చెప్పింది, తెలంగాణ ఆడబిడ్డ చెప్పింది. వీళ్ళు దొంగ రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు దొంగ మాటలు నమ్మకూరి, గతానియే దిక్కు దివాన లేదు, ఇప్పుడు కొత్త తీసుకొచ్చి ఏడబెడతారు అనే కాడికి అక్క చెప్పింది. ఈ కొత్త తీసుకొచ్చి వీళ్ళు అమలు చేసేది కాదు, అది పోయేది లేదు, తెలంగాణ బిడ్డలారా నమ్మకూరి అని ఇగో ఈ అక్క చెప్పింది. మళ్ళా ఇంకొక అన్న చెప్తున్నాడు, మళ్ళా 5 ఏళ్ళు కనిపించరు, పాత హామీలే అమలు కాలేదు, కొత్త ఇవ్వడం వేస్ట్, ఇలా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఎన్నికల కోసం హామీలు ఇస్తారు, ఆ తర్వాత ఎవరు కనిపించరు, 5 ఏళ్ల దాకా కనిపించకుండా పోతారు అంటూ కూడా మళ్ళీ అన్న చెప్పిండు. ఇక మళ్ళీ ఇంకొక అక్క చెప్తాంది, ఇక్కడ చూడరు, ఇగో ఇక్కడ అక్క ఏమంటుందంటే, మాట నిలబెట్టుకోవాలి, హామీల పేరుతో ప్రజలను ఆశపెట్టి మోసం చేస్తున్నారు, ఇబ్బందుల పాలు చేస్తున్నారు, హామీలు ఇచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవాలి, లేకపోతే హామీలు ఇవ్వద్దు, ప్రజలు ఒక్కసారే నమ్ముతారు, మళ్ళీ మోసం చేద్దామని చూస్తే ఎవరు నమ్మరు, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన వాటికే నమ్మడం లేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాటిని మేము నమ్మమంటూ కూడా అక్క చెప్తున్నది. ఇక దాంతోపాటు ఇంకో అన్న చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, 5 ఏళ్ళు మళ్ళీ దొరకరు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తారు, ఎన్నికలలో గెలిచి బయటపడతారు, ఆ తర్వాత వాళ్ళను మనం అందుకోలేం, వాళ్ళు మనకు దొరకరు, అప్పుడు ఎవరిని అడగాలి, అడిగినందుకు వెళ్తే వారి చుట్టూ గన్మెన్లు, పిఏలు, లొట్టపీసుగాళ్ళు అందరూ ఉంటారు, మనల్ని దగ్గరికి రానియరని ఇంకో అన్న చెప్తున్నాడు. ఇక 100 రోజులలోనే చేస్తామన్నారు, ఇంకా పెన్షన్ రాలేదు, హామీల అమలు ఇంకా టైం పడుతుంది కావచ్చు, చాలా స్కీములు చెప్పారు, అవేవి ఎవరికి ఇచ్చారో తెలియదు, చెప్పినవన్నీ ఎప్పటికి పూర్తయ్యాయో తెలియదు, ప్రజలు అడగక ముందుకే హామీలు ఇస్తున్నారు కదా, అదేవిధంగా అమలు చేసి చూపించండి అంటూ లొల్లి వేస్తున్నారు నా తెలంగాణ బిడ్డలు. ఇక వీళ్ళు పెట్టిల్లా ఇక్కడ ఒక 23 అంశాలు. కొడుక వీళ్ళు చెప్పినవి మామూలుగా లేవు. నిన్న నైట్ నేను ఒక వీడియో చేసిన, ఇక వీళ్ళు ఉంటుంది చూడుర్రి, ఏంది అంటే వీళ్ళ హామీలు కొడుకు, ఇగో ఇక్కడ కేసీఆర్ పై కుట్రలు అనే దాంట్లో ఆ వీడియో ఉంటుంది చూడుర్రి, మామూలుగా లేవు ఈ 23 అంశాలు. వీళ్ళట మామూలుగా కాదు, అసలు వీళ్ళు గ్యారెడీ చేస్తుర్రు, గడబిడే చేస్తుర్రు అని మనం తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం. ఇప్పుడేం వాడాలి తెలుసా, మోసం చేస్తుర్రు, కుట్రలు చేస్తుర్రు, కూటికి లేకుండా చేస్తుర్రు అనే పాటలు ఇప్పుడు వాడాలి. అసలు ఇప్పుడు వాడాల్సిన విషయం అవి. దొంగలు ఏం చేయరు. మీరు మళ్ళా కనుక నమ్మి ఓటే వేసిర్రు అనుకో, ఈసారి బురదలనే పడ్డాం, తర్వాత ఇక ఎక్కడ పడతామో మనకు కూడా తెలియదు, మనం పానంతోనూ కూడా ఉంటామా లేదా కూడా తెలియదు, అంత దారుణంగా ఉంటుంది ఇలా కథ. ఏంటంటే తినడానికి బుక్కెడు బువ్వ దొరకని పరిస్థితి కనబడుతుంది.